హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన నయనం అనే వెబ్ సిరీస్ చూసా. స్టారింగ్ వరుణ్ సందేశ్ అండ్ ప్రియాంక జైన్. సిరీస్ ఎలా ఉందంటే నాకైతే మంచి సిరీస్ని కొంచెం చెడగొట్టారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. యాక్చువల్గా ఈ సిరీస్లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. దాంతోనే సిరీస్ని మొత్తం లాగుంటే పెద్ద హిట్ అయిపోయేది. చాలా బాగుండేది అనిపించింది. మధ్యలోకి వెళ్ళాక కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం రొటీన్ అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇంతకీ ఆ సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే మన హీరోకి క్యూరియాసిటీ చాలా ఎక్కువ మాట. దాంతోపాటు కళ్ళంటే కూడా చాలా ఇష్టం. సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్తో మనోడు ఒక స్పెట్స్ అనేవి కనిపెడతాడనమాట. ఈ స్పెట్స్ యొక్క హెల్ప్తో మనోడు ఏం చేయగలడంటే అవతల వాళ్ళ జీవితంలో కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతుందని మనోడు తెలుసుకోగలడనమాట. అసలు మనోడు ఎలా చూడగలడు, అసలు ఏం చేస్తాడన్న ప్రాసెస్ చూపిస్తారు. అదైతే చాలా బాగుందన్నమాట. సో ఇలా మనోడు ర్యాండమ్గా చాలామందిని ఇలా చూస్తూ ఉండగా ఒకరోజు ఒక క్రైమ్ అనేది చూస్తాడనమాట. సో అక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. సో మనోడు ఆ క్రైమ్‌ని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ చనిపోయింది నిజమేనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలన్నమాట. దీంట్లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందన్నమాట. అదేంటంటే క్యూరియాసిటీ లీడ్స్ టు సక్సెస్ అని అనుకుంటాం కానీ క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్. ఇది అర్థం అవ్వాలంటే మీకు స్క్రాడింగర్ యొక్క క్యాట్ ఎక్స్పెరిమెంట్ తెలియాలి. ఆ ఎక్స్పెరిమెంట్ మీద కనుక మీకు కొంచెం ఐడియా ఉంటే ఈ సిరీస్‌కి కొంచెం మంచిగా కనెక్ట్ అవుతారన్నమాట. వీళ్ళు ఎంచుకునే యూనిక్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందన్నమాట. ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని స్టోరీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుండు అనిపించింది. అంటే ఇన్వెస్టిగేషన్ అది కూడా మనోడు ఆ స్పెట్స్ వాడి చేస్తే కొంచెం ఇంకా బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి అది కొంచెం రొటీన్ అయిపోతుందన్నమాట. ఇంకా క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఇంకెన్ని సీరీస్‌లో ఈ పాయింట్స్ చూపిస్తారా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఒక 3 ఎపిసోడ్స్ తర్వాత నాకు అర్థమైపోయిందన్నమాట అసలు కిల్లర్ ఎవరు అయ్యి ఉంటారు ఏంటని. సో మిగతా ఎపిసోడ్స్ నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను. ఇన్వెస్టిగేషన్ కొంచెం బాగుండుంటే బాగుండేది. కానీ అదంత ఎంగేజింగ్‌గా ఉండదన్నమాట. ఏదో స్లోగా వెళ్తది. ఇంకెన్ని సార్లు తిప్పి తిప్పి అన్ని సీరీస్‌లో ఇదే పాయింట్‌ని వాడతారా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. రీసెంట్‌గా నేను చాలా చూసా. దాంట్లో అన్నిట్లోనూ ఇదే ఉంది. దీంట్లో కూడా అదే పెట్టారన్నమాట. అంటే కొంచెం యూనిక్ కాన్సెప్ట్ ఉన్న సీరీస్ కదా! నేను కొంచెం డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేశా. అలా లేదు. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదంటే సిరీస్‌లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. అదైతే బావుంది. దాన్ని మంచిగా ఎక్స్‌ప్లోర్ చేశారు కూడా. కానీ కొంచెం లాస్ట్‌కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతది. అక్కడ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపిస్తదన్నమాట. పర్సనల్‌గా నాకైతే అలా అనిపించింది. ఒక ట్రై అయితే ఇవ్వొచ్చమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.